సో రాజు గారు ఇప్పుడు హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్. అవునండి. సో ఎలా ఉంటుంది అంటే ఫామ్ ఫ్రెష్ షేక్ అంటే ఏముంటుంది ఇందులో? ఈ షేక్ కొంచెం టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా వస్తుందండి. సో అది తాగిన తర్వాత కొంచెం మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది, అంటే ఫీల్. ఓకే. దీంట్లో అంటే మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ హార్లిక్స్ మనకు మెయిన్ బేస్ గా ఉంటుంది. సో ఒక రకంగా అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో మనకు అంటే కొంచెం మింట్ ఫ్లేవర్ లో వస్తుంది. ఓకే, బాగుంటుంది. ఓకే ఓకే మరి హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు 10, పంచదార పాకం తగినంత, పెరుగు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో చాలా సింపుల్ గా అండి చేసుకోవడం. మనం హార్లిక్స్ ఇస్తారా? హార్లిక్స్ సో చక్కగా బేసిక్గా మనకి ఏమైనా షేక్స్ జ్యూసెస్ అలాంటివి చేసుకోవాలంటే షుగర్ కంపల్సరీ యాడ్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే మనం మోస్ట్ ఆఫ్ ది హార్లిక్స్ డ్రింక్స్ లో అంటే దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాం, కానీ ఎక్కువ వాటిల్లో మనకి హార్లిక్స్ తోనే ఆ ఫ్లేవర్ మనకు బాగుంటుంది. దీంట్లో హార్లిక్స్ అలాగే పుదీనా అండి. ఓకే. సో ఫామ్ ఫ్రెష్ అనుకున్నాం కాబట్టి చక్కగా మింట్ ఫ్లేవర్ అనేది మనం మామూలుగా కూరలో కొంచెం వేసుకుంటేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ ఈ షేక్ కి కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా ఒక కొత్త రిఫ్రెషింగ్. ఇది జ్యూస్లలో మనం ఏంటంటే కొత్తిమీర చాలా తక్కువ, కొంచెం చప్పటగా ఉండే వాటిలోనే వాడతాం. పుదీనా అంటే మాక్సిమం జ్యూస్లలో మనం పుదీనా వాడతాం, ఆ ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది. సో కాబట్టి మనం ఇలాంటి ఏంటంటే పుదీనా ఫ్రెష్ గా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో పంచదార, సో పెరుగు, కొంచెం గడ్డ పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. ఓకే. సో కొద్దిగా నిమ్మరసం. సో కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ కి పులుపు కూడా బాగుంటుందండి కొంచెం. ఓకే. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు. సో ఇక్కడ మనం మళ్ళీ బాయిల్ చేయలేదు కాబట్టి సో నిమ్మరసం వేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకే. సో ఐస్ క్యూబ్స్ లేదా క్రష్డ్ ఐస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం సర్వ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టేసుకోవటమే కదా. సో మీరు మిక్సీ పట్టేయటమే కదా రాజు గారు? అవునండి. సో అయితే మీరు చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ మన డైట్ లో ఆకుకూరలు తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం పొడిబారకుండా, చర్మంపై పగుళ్లు ఏర్పడకుండా స్కిన్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. వావ్, నైస్. సో చిట్కా కూడా చూసేశారు కదా. పుదీనా. సో చూసారు కదా, ఫామ్ ఫ్రెష్ షేక్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో ఈరోజు ఏంటి రాజు గారు కార్వింగ్? కీరాతో బర్డ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం గ్రీన్ కలర్ లో విత్ స్కిన్ చేసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ బీక్ అండి. సో ఇక్కడ కింద నుంచి కొంచెం నెక్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇది ఫ్లెష్ తీసేస్తే మనకు నెక్ తర్వాత బీక్ మధ్య కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. సో నెక్ కొంచెం మనం లావుగా ఉందనుకుంటే ఇలా ట్రిమ్ చేసేసి మనకు కావాల్సిన షేప్లోకి తెచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక 1.5 లేదా 2 ఇంచెస్ డయామీటర్లో మనం హాఫ్ వరకు కట్ చేసుకోవాలండి. ఓకే. సో ఎగ్జాక్ట్లీ దీని ఇలా ఆపోజిట్లో తిరిగేసి ఇక్కడ నుంచి టేల్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఇక్కడ కట్ ఇచ్చాం కదా, సో అక్కడ వరకు వేసేస్తే మనం ఇలా బాడీ సపరేట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం రౌండ్ షేప్లో రావడానికి. టేల్ జిగ్జాగ్ కట్.
ఓకే. సో వింగ్స్ దీంట్లోంచి తీస్తున్నాండి. ఓకే. విత్ స్టాండ్. సో చిన్నగా ఓవెల్ షేప్ 2. ఓ చిన్న చిన్నవి. ఎస్ అండి. సో ఒకవైపు జిగ్జాగ్ కట్ అండి. సో వీటిని టూత్ పీస్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. సో ఈ కటింగ్ ఎడ్జ్ అనేది మనకు కిందకి వచ్చేటుంటే బాగుంటుంది. సో పైన మనకు అబ్జర్వ్ చేసిన బర్డ్స్ కి పైన ప్లేన్ గా ఉంటుంది. సో కిందనే ఓపెన్, కింద నుంచి ఓపెన్ అవుతాయండి. చిన్న ప్యారెట్ అన్నమాట. ఎస్. స్టాండ్. ఓకే. సో ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నానండి ఇక్కడ బీక్ పక్కన. ఓకే. రెడీ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, పుదీనా ఆకులు, పంచదార, పెరుగు, నిమ్మరసం వేసి పాలు పోసి ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని గ్లాస్ లోకి తీసుకుని పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే హార్లిక్స్ ఫామ్ ఫ్రెష్ షేక్ రెడీ.